గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550234369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇవైతే మనం అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉన్నాము. ఈ సూపర్ బ్లాక్ సి లో ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ప్రెసెంట్ ఆ ల్యాండ్ లో వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయి. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు, టచ్ ఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బ్యాంక్ కి సంబంధించిన డిజైన్ కూడా ఒక యూనిక్ గా అయితే డిజైన్ చేశారు. ఒక ఐకానిక్ షేప్ లో ఈ బ్యాంక్ కి సంబంధించిన బిల్డింగ్ అయితే ఉంటుంది. ఈ బ్యాంక్ కూడా దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే బేస్మెంట్ G+17 ఫ్లోర్స్ అయితే ఉంటుంది. ఈ బ్యాంక్ కి పైన వచ్చేసి హెలిప్యాడ్ ఆర్ డ్రోన్ ప్యాడ్ కూడా ఉంటుంది. నేను ఈ వీడియోలో ఏంటంటే ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ లో ఈ బ్యాంక్ కి సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి, కనెక్టివిటీ పరంగా ఏ రోడ్స్ అయితే ఉంటాయి, అలాగే ఏ విలేజ్ కి దగ్గరలో ఈ బ్యాంక్ వస్తుంది, ప్రెసెంట్ ఇక్కడ జరుగుతున్న పనులేంటి, ఎంత ఏరియాలో ఈ బ్యాంకు నిర్మాణం జరుగుతుంది, నేను ఈ వీడియోలో కంప్లీట్ గా అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ ఏపీ సిఓబి బ్యాంక్ నిర్మాణ పనులు వచ్చేసి ఎన్జీఆర్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు అయితే చేస్తున్నారు. ప్రెసెంట్ ఇక్కడ టచ్ ఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ బ్యాంకు కోసం దాదాపు 0.495 ఎకర్స్ ల్యాండ్ అయితే కేటాయించారు. ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లోని సెక్టార్ 2 సూపర్ బ్లాక్ సి లో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఈ బ్యాంక్ నిర్మాణం జరుగుతుందో కూడా మీరు ఇక్కడ నుండి చూడండి. రైట్ సైడ్ వైపు లోక్ భవన్ అయితే వస్తుంది. అలాగే అటువైపు మొత్తం రివర్ ఫ్రంట్ ఏరియా అనమాట. ఇంకా రోడ్ల పరంగా చూసుకుంటే ఇక్కడొచ్చేసి ఈ2 N11 రోడ్ జంక్షన్ అయితే వస్తుంది. ఆ జంక్షన్ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ. రైట్ సైడ్ వైపు ఈ2 రోడ్డు, అలాగే లెఫ్ట్ సైడ్ వైపు N11 రోడ్ అయితే ఉంటుంది. ఈ2 రోడ్డు లింగాయపాలెం దగ్గర నుండి స్టార్ట్ అయ్యి దొండపాడుతో ఎండ్ అవుతుంది. 4.4 కిలోమీటర్ల డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ మొత్తం లింగాయపాలెం విలేజ్ కూడా మీరు చూడొచ్చు. ఈ N11 రోడ్ వచ్చేసి మొత్తం 8.6 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుంది. ఇది ఐనవోలు దగ్గర నుండి స్టార్ట్ అయ్యి లింగాయపాలెంతో అయితే ఎండ్ అవుతుంది. ఈ రోడ్డుకి ఆనుకునే ఈ బ్యాంకుకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ప్రెజెంట్ ఇక్కడ మొత్తం టచ్ ఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ బిల్డింగ్ డిజైన్ కూడా ఎలా ఉంటుందంటే ఏపీ సిఓబి బ్యాంక్ కదా! దీన్ని పీసీఓబీ బేస్ చేసుకొని దీని డిజైన్ అయితే చేశారు. ఆ డిజైన్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ బిల్డింగ్ స్ట్రక్చర్ వచ్చేసి బేస్మెంట్ G+17 ఫ్లోర్స్‌తో అయితే ఉంటుంది. దీని టెర్రస్ పైన వచ్చేసి డ్రోన్ ప్యాడ్, అలాగే హెలిప్యాడ్ అయితే ఉండొచ్చు. ప్రెజెంట్ ఇక్కడ ఏమేం పనులు జరుగుతున్నాయో కూడా మీరు చూడొచ్చు. ఇటువైపు ఒక్కొక్కటిగా పైలింగ్స్ చేసుకుంటూ అయితే వెళ్తున్నారు. ఈ పైలింగ్‌కి సంబంధించిన కేజ్‌లు కానివ్వండి, ఇయన్నీ కంటిన్యూయస్‌గా రెడీ చేసుకుంటున్నారు. అలాగే ఈ బిల్డింగ్ లోపలొచ్చేసి కోర్ లిఫ్టు, వీఐపీ ప్రైవేట్ స్పేసు, ఇంకా సెమీ పబ్లిక్ స్పేసు, పబ్లిక్ స్పేసు, టెర్రస్, ఇంకా ఫైర్ స్టెయిర్‌కేసు, రిక్రియేషన్ ఏరియాస్ ఇయన్నీ ఉంటాయి. ఇక్కడ నుండి చూడండి, కంటిన్యూగా ఒక్కొక్కటిగా పైలింగ్ వర్క్స్ అయితే చేసుకుంటూ వెళ్తున్నారు. సైడ్ మొత్తం ఈ కోర్ వాల్‌కి సంబంధించిన పైలింగ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ పైలింగ్‌కి సంబంధించిన కేజులు కానివ్వండి, అలాగే ఈ పిల్లర్స్ మొత్తాన్నయితే రెడీ చేసుకుంటున్నారు. ఈ బిల్డింగ్‌కి అటువైపొచ్చేసి 17 మీటర్స్ రోడ్డయితే వస్తుంది. అలాగే N11 రోడ్డొచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వేతో అయితే ఉంటుంది. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లామ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్నవారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. అలాగే ఈ N11 రోడ్డుకి అటువైపొచ్చేసి లింగాయపాలెం విలేజ్ అయితే ఉంటుంది. ఇటువైపొచ్చేసి ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌కి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ఈ ఏరియాలోనే ఈ సూపర్ బ్లాక్ సిలోనే ఏపీఎన్ఆర్‌టీ ఐకాన్ టవర్స్, అలాగే హట్కోకి ల్యాండ్ అలొకేట్ అయితే చేశారు. ప్రెజెంట్ ఈ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌కి సంబంధించిన ఈ టచ్ ఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి.
అలాగే ఈ బిల్డింగ్ చుట్టూ 3 మీటర్స్ సెట్ బ్యాక్ అయితే ఉంటుంది. ఫ్రంట్ సైడ్ వైపు 10 మీటర్ల సర్వీస్ రోడ్ ఉంటుంది. దాని తర్వాత ట్రంక్ రోడ్ అయితే ఉంటుంది. ఆ ట్రంక్ రోడ్ వచ్చేసి 50 మీటర్స్ రైట్ ఆఫ్ వే అయితే ఉంటుంది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసి 17 మీటర్స్ రోడ్డు, అలాగే రైట్ సైడ్ వచ్చేసి 15.6 మీటర్స్ రోడ్ అయితే ఉంటుంది. ముందుగా ఏంటంటే ఈ పైలింగ్ రిగ్‌తో మొత్తం పైలింగ్‌కి సంబంధించిన మొత్తం ఎక్స్‌కవేషన్ చేసిన తర్వాత ఈ కేజ్‌ని లోపల దింపిన తర్వాత దాంట్లో కాంక్రీటింగ్ ఫిల్ చేసి పైలింగ్ మొత్తాన్నయితే కంప్లీట్ చేస్తున్నారు. ఇలా ఒక్కొక్క పైలింగ్‌నయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నారు. దీనికి సంబంధించిన టెస్ట్ ఫైల్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు టచ్ ఫైల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అలాగే ఈ ఏపీ కోఆపరేటివ్ బ్యాంక్‌కి సంబంధించిన సైట్ ఏరియా ఎలా ఉంటుందంటే, సైట్ ఏరియా, ప్రింట్ ఏరియా, ల్యాండ్‌స్కేప్ సర్క్యులేషన్ ఏరియా వచ్చేసి 2,09,196 ఎస్ఎఫ్టీతో ఉంటుంది. ఇంకా ఆఫీస్ స్పేస్ వచ్చేసి 1,29,166 ఎస్ఎఫ్టీతో అయితే ఉంటుంది. దీనికి సంబంధించిన ఎస్ఎఫ్టీ చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆ ఎస్ఎఫ్టీ చేంజ్ అయితే నేను ఫ్యూచర్‌లో దానికి సంబంధించిన అప్డేట్ అయితే ఇస్తాను. ఇక్కడ నుండి టాప్ వ్యూలో చూడండి. ఎగ్జాక్ట్‌గా ఏ లొకేషన్‌లో ఈ బ్యాంక్ ఉంటుందో. ఇది మొత్తం బ్యాంక్‌కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అనమాట. ఇక్కడ నుండి దూరంగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అలాగే ఏపీసీఆర్‌డీఏ బిల్డింగ్ ఇయన్నీ మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.